దేవుని స్తోత్రం. కొంచెం దగ్గర మంచిది. ఎక్కువసేపు ఏమి చెప్పి మిమ్మల్ని విసిగించను. విన్న కాసేపైనా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. ఇంకో విషయం ఏంటంటే, వాక్యం వినే ముందు ప్రభువా మీరు నాతో మాట్లాడండి. ఇక్కడ నిలబడిన నేను కాదు మాట్లాడాల్సింది. ఎవరు మాట్లాడాలా? దేవుడు మాట్లాడాలి. ఇక్కడ నిలబడి నేనైనా, కింద కూర్చున్న మీరైనా అందరూ ఒకటే. దేవుని వాక్యం విన్న తర్వాత నేనైనా సరి చేసుకోవాలి, మీరైనా సరి చేసుకోవాలి. నేను పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూతని ఏమీ కాదు. నాలో కూడా ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. అవి కూడా నేను ఏం చేయాలా? ఖచ్చితంగా సరి చేసుకోవాలి. ఇక్కడ నిలబడి నేను ఏదో నీతిమంతుల్లాగా, కింద ఉన్న మీరు ఏదో పాపుల్లాగా వ్యవహరించే పని అయితే నేను చేయను. మనం అందరం దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. విన్న తర్వాత చేయాల్సిన పని ఖచ్చితంగా సరి చేసుకోవాలి. విని వెళ్ళిపోవటం కాదు. ఈ యవనస్తుల కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా ఉండాలి. మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. కాసేపు నా వైపు చూస్తూ వినండి. ఏం చేయాలి? మాట్లాడండి, పర్లేదు, సిగ్గుపడకండి. ఏం చేయాలా? మంచిది. ఒక మాట చూద్దాం, చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 14-16 వచనాలు కలిపి ఉన్నాయి, చదువుకోండి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండు. ఇచ్చిన ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న తండ్రి, దయ కలిగిన నీతి పవిత్రమైన ప్రశస్తమైన మనకు ఎలాగ వందనాలు తండ్రి. తండ్రి దేవ, ఇటు విధంగా ప్రభావ మీరు నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు తండ్రి. చదవబడిన మాటల ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. ప్రతి విషయాన్ని మాకు తెలియచేయండి. మీ చిత్తానుసారంగా తండ్రి మీరు నడుచుకునే తండ్రి కృపలు మాకు దయచేయమని వేడుకుంటూ, ఆత్మదేవ మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. విన్న ప్రతి మాటను మేము అంతా గ్రహించి ప్రభావ మా జీవితాలు సరి చేసుకునే తండ్రి కృపను మాకు దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసే పెట్టడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మంచిది. చదవబడిన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడను కాక. కొంచెం బిగ్గరగా చెప్తారా? మనం అంతా యవనస్తులో నీరసం వండుకోండి. దేవుని స్తోత్రాలు చెప్పండి ఒకసారి. చదవబడిన మాటలు మీరు గ్రహించారో లేదో, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఏం చేయాలట? సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని డైరెక్ట్ చెప్పట్లేదు ఆయన. ఏం మాట చెప్తున్నారంటే, ఇలా చూస్తూ నా వైపు చూస్తూ సమస్త ప్రవర్తనల యందు ఎలా ఉండాలట? పరిశుద్ధత. ఏంటి? పరిశుద్ధత. ఈ రోజు యవనస్తుల్లో కరువైంది ఏంటంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి యవనస్తుల దగ్గర ఏం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు? పరిశుద్ధత. ప్రవర్తనలో, మన ప్రవర్తనలో ఏం కనిపించాలా? పరిశుద్ధత కనిపించాలి. ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏంటి? ఇప్పుడు పరిశుభ్రత అంటే మనకు తెలుసు. పరిశుభ్రత అంటే ఒంటికి ఏం మలినాలు అంటుకోకుండా, చెమట పట్టేటప్పుడు లేకపోతే ఏదైనా మురికి అంటుకునేటప్పుడు నీట్గా స్నానం చేయటం, మంచి బట్టలు కట్టుకోవటం, దీన్ని ఏమంటారు? పరిశుభ్రత అంటారు. మరి పరిశుద్ధత అంటే ఒంటికి ఏ కల్మషాలు అంటుకోకుండా చూసుకోవటాన్ని పరిశుద్ధత అంటే. మనలో ఉన్న ఆత్మకి ఎలాంటి కల్మషాలు అంటుకోకుండా చూసుకోవటాన్ని పరిశుద్ధత అంటారు. ఇప్పుడు నేను ఎలా నిలబడ్డాను? నేను నిలబడ్డానంటే నేను అనేది ఈ శరీరం కాదు. నా చేతులు, నా కాళ్ళు, నా ముక్కు, నా నోరు మీకు కనిపిస్తున్నాయి. కానీ ఈ శరీరం కదలాలంటే లోన ఒకరు పనిచేయాలి. ఆ లోన ఉన్నవాడు వెళ్ళిపోయాడంటే నేను హఠాత్తుగా అలా పడిపోతాను. అవునా కదా? నేను అంటే ఈ పైనుండే ఆకారం కాదు. నేను అంటే నాలో ఉండే ఆత్మ. దీనికోసం ఎవ్వరూ ఆలోచించారు. మనం పైనుండే పరిశుభ్రత కోసం, మన శరీరం కోసం మాత్రం ఆలోచిస్తాం.
ఎక్కడికన్నా ఇప్పుడు ప్రార్థనకు వచ్చాం, ఎలా రెడీ అవ్వాలి? లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం, ఎలా రెడీ అవ్వాలి? అందరికంటే నేనే బాగా కనిపించాలి. ఒక ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడ అందరికంటే మంచి చీర నేనే కట్టుకోవాలి, లేకపోతే మంచి డ్రెస్ నేనే వేసుకోవాలి. అందరూ రెడీ అయిపోయిన తర్వాత కొంతమంది రెడీ అవుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారు లేదు? ఏదైనా పెళ్ళికి వెళ్ళేటప్పుడు సాధారణంగా మన పల్లెటూరులో ఏదైనా ఊరికి పెళ్ళికి వెళ్ళేటప్పుడు ట్రాక్టరో లేకపోతే ఒక వ్యాన్ ఏదో ఒకటి పెడతారు. అందరూ రెడీ అయిపోయిన తర్వాత రెడీ అవుతారు. కొంతమంది ఎందుకు? అందరూ కట్టేసుకున్న తర్వాత చీరలు ఎవ్వరికి లేని స్పెషల్‌గా ఒక చీర కట్టుకొని వెళ్దామని. అవునా కదా? ఇప్పుడు మన శరీరం కోసం మనం చాలా ఆలోచిస్తాం. ఏం కట్టుకోవాలి? ఏం తినాలి? ఏం తింటే మంచిది? ఏది తింటే మనకి బాగా ఆరోగ్యానికి పనికొస్తది? శరీరం కోసం చాలా ఆలోచనలు చేస్తాం. కానీ మన ఆత్మ కోసం మనం ఏం చెయ్యం? ఆలోచన చెయ్యం. మనము అంటే శరీరం కాదు. మనము అంటే ఆత్మ. ఒకానొక రోజు పరలోకం నుంచి ఈ లోకానికి మనం వచ్చాం. మరలా ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోవాలి. మనం సాధారణంగా ప్రతి యవనస్తులు కావచ్చు, ప్రతి మనిషి కావచ్చు చేసే పని ఏంటంటే, ఏం చేస్తారంటే ఇదే శాశ్వతం అన్నట్టు బతికేస్తారు. అవునా కాదా? ఇదే శాశ్వతం. ఈ సంతోషాలే శాశ్వతం. ప్రసంగి గ్రంథంలో సొలొమోన్ గారు చెప్తారు ఏంటంటే, ఏ సంతోషం శాశ్వతంగా ఉండదట. ఇప్పుడు చిన్ని చిన్ని సంతోషాల కోసం మనం వెంపర్లాడుతున్నాం. కొన్ని రోజుల తర్వాత ఆ సంతోషం మనకి బోర్ కొడతది. అవునా కదా? చిన్నప్పుడు మనం గోలీలాట ఆడుకున్నాం. గోలీలాట ఆడుకున్నావా? నువ్వు ఆడుకున్నావా? కింద చూస్తున్నావు ఎందుకు? ఇలా చూడు. చిన్నప్పుడు గోలీలాట ఆడుకున్నాం. గోలీలాట ఆడుకునేటప్పుడు ఈ మాత్రం గోలి ఒక సేవకుడు చెప్పాడు ఇది. ఈ మాత్రం గోలీలు తీసుకుని జేబులో గోలీలు సంపాదిస్తాం కదా! ఆట ఆడేటప్పుడు గోలీలు వస్తాయి. ఈ గోలీలు జేబులో వేసుకొని ఏదో ఆస్తి ఉన్నట్టు ఫీల్ అయిపోయేవాళ్ళు. ఇన్ని గోలీలు ఉన్నాయనా జేబు వంక అలా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అవే గోలీలు ఒక బస్తా తెచ్చి మనకి ఇచ్చారనుకోండి, మన ఫీలింగ్ ఏంటి? ఒకప్పుడు ఆ గోలీలు సంపాదించడానికి చాలా సంతోషం వచ్చింది. అవి చూసుకుంటే ఆనందం వచ్చింది. ఇప్పుడు బస్తా గోలీలు ఇచ్చిన ఆ గోలీలు పక్కన పడేసి పనిలోకి వెళ్ళిపోతారు పెద్దోళ్ళు. అవునా కదా? ఎందుకు? చిన్నతనంలో అది సంతోషం. కొన్ని రోజులు గడిచిన తర్వాత అది సంతోషం కాదు. ఇప్పుడు మనకు సంతోషంగా ఏది అనిపిస్తుందో కొన్ని రోజుల తర్వాత అది బోర్ కొడతది. చిరాకేస్తది. దీనికోసమా నేను వెంపర్లాడేసాను అనిపిస్తది. అర్థమవుతుందా? అది ఏదైనా కావచ్చు. ఈరోజు మనం ఏదైతే సంతోషం దేవుని విడిచిపెట్టి ఏదైతే సంతోషం అని వెతుక్కుంటూ వెళ్తున్నామో ఒకానొక రోజుకి అది బోర్ కొట్టి చిరాకేస్తది. బోర్ కొట్టి చిరాకేసి దీనికోసమా నేను దేవుని విడిచిపెట్టి ఎన్ని రోజులు పరిగెట్టాను అని అనిపిస్తది. ఈ చిన్ని చిన్ని సంతోషాల కోసం, ఈ శరీరం కోసం మనం ఆలోచించుకుంటాం తప్ప ఒక్కదాని కోసం మనం ఆలోచించం. అదేంటి చెప్పండి? ఆత్మ. ఈ ఆత్మకి ఏం కావాలంటే పరిశుభ్రత కాదు. ఏం కావాలి? పరిశుద్ధత. ఏం కావాలి? పరిశుద్ధత అంటే పాపాన్ని అంటించుకోకుండా ఉండడం. ఏంటి? చెప్పాలంట. పాపాన్ని అంటించుకోకుండా ఉండడం. ఇప్పుడు పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా బతకడం అంత ఈజీయే? అవ్వదు. ఇప్పుడు మనం ఏదైతే చెయ్యకూడదు అని అనుకుంటామో ఖచ్చితంగా అదే చేస్తాం. అవునా కదా? మనం ఏదైతే చూడకూడదు అని అనుకుంటామో అది చూసేదాకా మన మనసు ఒప్పుకోదు. పరిశుద్ధత అనేది చాలా కష్టం. మీకు ఈరోజు బైబిల్‌లో ఒక ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను. ఇద్దరంటే ఇద్దరే, చూసుకొని ముగించుకుందాం. ఇద్దరు వ్యక్తులను చూద్దాం. ఆ ఇద్దరు వ్యక్తులు పరిశుద్ధత కోసం ఏం చేశారు? ఒక వ్యక్తి పరిశుద్ధత కోసం ప్రార్థన చేస్తే, ఒక వ్యక్తి పరిశుద్ధత కోసం పోరాడతాడు. 2 విషయాలు మనం ధ్యానిద్దాం. ఒకటి పరిశుద్ధత కోసం ప్రార్థన. చెప్పండి అంతా. 2 పరిశుద్ధత కోసం పోరాటం. ఇది కూడా చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? రెండోది. ఇప్పుడు మొట్టమొదటి చూద్దాం చూడండి. దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం చూడండి. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను
ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఈ వచనం అర్థం కావాలంటే కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు నా వైపు చూస్తూ వినట్లేదు, కింద ఏం లేదు, ఇలా చూడండి. ఈ వచనం మనకు అర్థం కావాలంటే ఇందులో కనిపిస్తున్న వ్యక్తి పేరు దానియేలు. ఏం పేరు? దానియేలు. ఈ దానియేలు గారు ఈ వచనం చదువుతున్న ఈ సందర్భంలో ఆయన ఉండే ప్రాంతంలో లేడు. ఆయన బబులోన్ అనే సామ్రాజ్యంలో ఉన్నాడు. సామ్రాజ్యం పేరేంటి? బబులోన్ అనే సామ్రాజ్యంలో ఉన్నాడు. ఈ సామ్రాజ్యంలో నెబుకద్నెజర్ అనే రాజు గారు ఈయన్ని ఇజ్రాయేలు దేశం నుంచి తీసుకుని వచ్చేసారు. ఎప్పుడు? ఇజ్రాయేల్ దేశం మీదకి దండయాత్ర చేసి సుమారుగా 10,000 మందిని తీసుకుని బబులోను సామ్రాజ్యానికి నెబుకద్నెజర్ రాజు గారు వచ్చేసారు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకో రాజు వచ్చాడు, చనిపోయిన తర్వాత ఇంకో రాజు వచ్చాడు, తర్వాత దర్యావేష్ అనే రాజు వచ్చిన తర్వాత ఈ సందర్భం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు దానియేలు ఎక్కడున్నాడు? అందరూ చెప్పాలి. బబులోన్ అనే రాజ్యంలో ఉన్నాడు. తన సొంత దేశంలో ఉన్నాడా? తన సొంత వాళ్ళతో ఉన్నాడా? తన కుటుంబానికి దగ్గరగా ఉన్నాడా? లేడు. లేనప్పటికీ దేవుడు తనకిచ్చిన జ్ఞానం వల్ల పొరుగు దేశంలో ఉన్నా కానీ చక్కగా ఒక చక్కని అభివృద్ధిలోనికి ఆయన వచ్చాడు. ఒక చక్కని అభివృద్ధిలోనికి వచ్చిన తర్వాత ఆ రాజ్యంలో దర్యావేష్ రాజు గారు కొత్తగా పరిపాలన మొదలుపెట్టారు. కొత్తగా సింహాసనం ఎక్కారు. కొత్తగా సింహాసనం ఎక్కిన తర్వాత ఆ రాజుగారు చేసిన పని ఏంటంటే తన సంస్థానాన్ని అంతటిని 120 భాగాల కింద చేశాడు. 120 భాగాల కింద చేసి ఆ 120 భాగాల్లో ఒక్కొక్క అధికారిని పెట్టాడు. ఇప్పుడు మనకి అర్థం కావడానికి మన దేశాన్ని ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క సీఎం ఎలా పరిపాలిస్తున్నాడు? పైన మాత్రం ఎవరు ఉంటారు? తాత ఉంటాడు. పైన మన తాత ఉంటాడు. ఆ తాత కింద మన సీఎంలు అందరూ పరిపాలిస్తారు. అలాగే ఈ రాజుగారు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తే ఈ 120 సంస్థానాలకి ఒక్కొక్క అధికారిని పెట్టాడు. ఒక్కొక్క అధికారిని పెట్టిన తర్వాత ఈ అధికారులందరూ పరిపాలిస్తున్నారు. ఈ అధికారులందరి మీద 3 ప్రధానులు పెట్టాడట. 3 అధికారులు. 120 మంది మీద 3 అధికారులు పెట్టాడు. ఈ 3లో ప్రధానుడు ఎవరంటే దానియేలు. ఎవరు? దానియేలు. ఇప్పుడు ఇతన్ని ప్రధానిగా పెట్టిన తర్వాత ఒక గొప్ప స్థాయి ఇతనికి ఇచ్చిన తర్వాత ఈ 120 మందికి నచ్చలేదట. ఈ అధికారులు ఎవ్వరికి నచ్చక ఎలాగైనా అతనిలో ఒక తప్పు వెతికి రాజుగారి దగ్గర ప్రవేశపెడదాం. పలానా విషయంలో ఇతను తప్పు చేశాడు, పలానా డబ్బుల వ్యవహారంలో తప్పు చేశాడు, లేకపోతే తన వ్యక్తిగత జీవితంలో ఈ తప్పు ఉంది అని చూపిద్దాం అనుకున్నారట. ఏం చేద్దాం అనుకున్నారు? తనలో తప్పులు చూపిద్దాం అనుకున్నారట. కానీ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? మనం చదవబడిన మాటలో ఏ తప్పు కనుగొనలేకపోయారట. ఎవరు వీళ్ళు? దానియేలు ఫ్రెండ్సా? దానియేలుకి చుట్టాలా? ఇప్పుడు సాధారణంగా మనలో తప్పులు మనకు కనిపించు, అవునా కదా? మనలో తప్పులు మనకు కనిపించు, మనం మంచోళ్ళకే కనిపిస్తాం. మనం ఏం చేసినా మనకు మంచిగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనలో తప్పులు మన ఫ్రెండ్స్కి కూడా కనిపించవు ఎక్కువగా. ఎందుకు? వాళ్ళు మన ఫ్రెండ్స్ కాబట్టి, మన క్లోజ్గా ఉంటున్నారు కాబట్టి. మనలో తప్పులు మన ఫ్యామిలీకి కూడా కనిపించు. ఎందుకు? ఎన్ని తప్పులు చేసినా నా కొడుకు బంగారం అని అంటారు అమ్మ, అవునా కదా? ఇప్పుడు ఆలోచించండి, మన ఫ్రెండ్స్కి తెలీదు, మనలో తప్పులు మనకే తెలీదు, మన కుటుంబానికి కూడా సరిగ్గా తెలీదు. ఒకరికి మాత్రం కరెక్ట్గా తెలుస్తుంది. ఎవరికాలి? మన ఎనిమీస్కి, మన శత్రువులకు మాత్రం బాగా తెలుస్తుంది మనలో ఏ లోపం ఉందో, మనం ఏ పనులు చేస్తామో, మనం ఎలాంటి వాళ్ళమో తెలియాలంటే మన పక్కింటి వాళ్ళని అడిగితే మనకు బాగా తెలుస్తుంది. ఎక్కువగా ఎనిమీస్ ఎవరు ఉంటారు? పక్కింటి వాళ్ళు ఎనిమీస్ ఉంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే పక్కింటి వాళ్ళతో అసలు గొడవ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదంటే నీకు ఏదైనా అయిందనుకో వెంటనే వచ్చేదెవరు? నీకు ఎక్కడో ఉన్న చుట్టాలు రారు. ఎవరు వస్తారు? పక్కన ఉన్న ఇంటి పక్కన వాళ్ళు వస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటో తెలియాలి, మనం ఎలాంటి వాళ్ళమో తెలియాలి అని అంటే మొట్టమొదటిగా ఎవరిని అడిగితే సరిపోద్ది అంటే మన ఎనిమిస్ని అడిగితే సరిపోతుంది. నువ్వు ఎలాంటి వాడు, నువ్వు ఎలాంటి కార్యాలు చేస్తావు, నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎలా ఉన్నావు అన్నీ చెప్పేస్తారు వాళ్ళు. ఇప్పుడు దానియేలులో తప్పులు ఎవరు వెతుకుతున్నారు చెప్పాలా? శత్రువులు వెతుకుతున్నారు. ఫ్రెండ్స్ కాదు. దానియేలులో ఏదైనా తప్పు ఉంటది, ఈ తప్పు పట్టుకెళ్ళి రాజుగారి దగ్గర ఇరికించేసి తనకున్న అధికారాన్ని దించేద్దాము అని వీళ్ళు ప్రయత్నిస్తున్నారట. ఒక రోజు కాదు, చాలా రోజులు ప్రయత్నిస్తున్నారు. ఒక్క తప్పు కనిపించలేదట. ఏంటి? ఒక్క తప్పు కూడా కనిపించలేదట. అప్పుడు ఆలోచించండి, మన ఎనిమీస్
మన శత్రువులు మనలో లోపాలు వెతకడానికి కష్టపడాలా? కష్టపడక్కర్లేదు, డైరెక్ట్గా దొరికేస్తాం మనం. అవునా కదా? కష్టపడక్కర్లేదు. మనలో ఏ లోపాలు ఉన్నాయి మనకు తెలుసు, మనలో ఏ పొరపాట్లు ఉన్నాయి మనకు తెలుసు, మనం కవర్ చేసుకుంటూ తిరుగుతాం అంతే. ఇప్పుడు ఆలోచించండి, దానియేలు ఎంత భక్తిపరుడు అనంటే తన శత్రువులు ఎన్ని రోజులు వెతుకుతున్నా ఒక్క లోపం కూడా కనిపించట్లేదు. యవనస్తులు అనేవారు ఇలాగే ఉంటారు. ఎదుటి వారు వేలెత్తి చూపించేలా మన జీవితం ఉండడానికి వీల్లేదు. ఈ మాటలు మీకోసమే అంటే మీకోసం కాదు, నా కోసం కూడా, అందరి కోసం. ఎదుటివారు వేలెత్తి చూపించేలా మన జీవితాలు ఉండకూడదు. ఎదుటివారు పాయింట్ ఆఫ్ చేసేలా, నువ్వు ఇలా ఈ తప్పు చేసావు, నువ్వు ఆ పలానా తప్పు చేసావు, నువ్వు ఇలాంటోడివి అని ఎవరితోనూ వేలెత్తి చూపించుకునేలా ఏ యవనస్తులు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దానియేలులో వెతుకుతుంటే, శత్రువులు వెతుకుతుంటే కనిపించట్లేదట పొరపాట్లు. వాళ్ళు వెతికి 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 విసిగిపోయి ఒక మాట అనుకున్నారు, ఇతను మనకి ఏ తప్పు కనిపించదు. మనం ఒక నెల రోజులు కాదు కదా, ఒక సంవత్సరం వెతికినా ఏ తప్పు కనిపించదు. ఇతనిలో తప్పు చూడాలి అని అంటే ఇతని భక్తినే ఇతన్ని తప్పుగా రివర్స్ చేసి చూపించాలి. ఇతను దేవుని ఎడల కలిగి ఉన్న భక్తి జీవితాన్ని ఒక తప్పుగా రాజుగారి దగ్గర చిత్రీకరించాలి అని అనుకున్నారు. అర్థమైతేనే మాటలు. ఇతను భక్తిపరుడు. ఇతను ఏం చేస్తాడంటే రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడట. ఎన్నిసార్లు? కొంచెం గట్టిగా చెప్పండి. రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడట. ఇప్పుడు ఆలోచించండి, రోజుకు 3 సార్లు చేసే ఈ ప్రార్థనని వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇరికించి కొంచెం తప్పుగా, ఇతను తప్పుగా అనిపించట్లేదు కాబట్టి ఇతని ప్రార్థనా జీవితాన్ని తప్పుగా మార్చేద్దాం, ఇతని ప్రార్థనా జీవితాన్ని తప్పుగా చిత్రీకరిద్దాం. కొంతమంది చూడండి, మనం మంచి పనులు చేసిన ఆయన నచ్చు, అస్తమాను దేవుడు 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 అంట తిరుగుతున్నాడు ఏంటంటే అంటారు, అది తప్ప. ఇంకా అస్తమాలు మందిరం మందిరం అంటాడు ఏంటంటే అంటారు, అది తప్పది. చర్చికి వెళ్ళడం తప్ప, దేవుడు దేవుడు అంటే తిరగడం తప్ప కాదు. కానీ మనలో ఏ లోపాలు కనిపించక వాళ్ళు అలా మాట్లాడుతుంటారు. ఇప్పుడు దానియేలులో కూడా ఏ లోపాలు కనిపించక వాళ్ళు చేసిన పని ఏంటంటే ఈ ప్రార్థనని ఎలా మార్చేద్దాం అనుకున్నారు రాజుగారి దృష్టికి, ఒక తప్పుగా చిత్రీకరిద్దామని. మీకు తెలిసిన విషయమే కనుక కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను వినండి. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి, రాజా మీకు ఒక మంచి మాట చెప్తాం. ఆ మంచి మాట ఏంటంటే, ఒక నెల రోజుల పాటు ఏ దేవునికి ఎవరు ప్రార్థన చేయకూడదు, కేవలం ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా వచ్చి మీకు మాత్రమే చెప్పాలి అని చెప్పారట. రాజుకి చాలా నచ్చేసింది. ఎవరికి చెప్పరా, ఏ దేవుడికి చెప్పరా, నన్ను దేవునితో సమానంగా పోలుస్తారా, ఏ సమస్య వచ్చినా నెల రోజులు నాకే చెప్తారా అని రాజుకి నచ్చింది. ఆ శాసనాన్ని అమలు చేసేసారు. ఇప్పుడు దానియేలుకు ఒక అలవాటు ఉంది, ప్రతిరోజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడతాడు. ఇప్పుడు ప్రతిరోజు 3 సార్లు దేవునితో మాట్లాడతాడట. ఆయన చేస్తున్న పని ఏంటంటే ఆ రాజ్యం అంతటికి, ఆ సంస్థానం అంతటికి ఒక ప్రధాన మంత్రి, రాజు తర్వాత రాజు 120 మంది ఉంటే అందులో ముగ్గురు, ఆ ముగ్గురి మీద ఇతను అధికారి, అంటే రాజు తర్వాత రాజు. ఇప్పుడు ఇంతటి అధికారం కలిగిన వ్యక్తి రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడానికి ఖాళీ దొరికిందట. ఎన్నిసార్లు? రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడానికి ఖాళీ దొరికేది. మరి మనకి ఖాళీ దొరుకుతుందా? ఇందులో మనం ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను అన్న వాళ్ళు ఒకసారి చేయొద్దు. నేను ప్రతిరోజు ప్రార్థన, ఉదయం సాయంత్రం ఖచ్చితంగా నేను ప్రార్థన చేసుకుంటాను అన్న వాళ్ళు చేయొద్దండి. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ ప్రార్థనా జీవితం లేకపోతే ఈ రోజు నుంచి ప్రారంభించండి. ప్రార్థనా జీవితం ఉంటే ఎంత బాగుంటుందో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు దానియేలుకి శాసనం వినిపించింది. ఏ శాసనం? నెల రోజుల పాటు ఎవరు ఏం చేయకూడదు, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, రాజుగారి దగ్గరికి మాత్రమే వచ్చి చెప్పాలి ఏ సమస్య వచ్చినా. కానీ దానియేలు గారు మాట్లాడకుండా ఉండలేరు. ఇప్పుడు ఆలోచించండి, ఆ ప్రార్థన చేస్తే రాజుగారికి కాకుండా దేవునికి, ఏ దేవునికైనా చెప్తే సింహాల గుహలో వేసేస్తామని ఒక భయంకరమైన శాసనం వచ్చేటప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారా? మనల్ని ఎవరు బెదిరించకపోయినా,
మనం ప్రార్థన చేయం. అలాగే బెదిరిస్తే ఒక గన్ను మన తల మీద పెట్టి ప్రార్థన చేస్తే చంపేస్తాము. మీకు అర్థం కావట్లేదు. సింహాల గుహ అంటే అర్థం కాదేమో. ఒక గన్ను మన నుదుటి మీద ఇక్కడ పెట్టి ప్రార్థన చేసావా చంపేస్తాం అని ఎవరైనా వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళారు అనుకోండి, మళ్ళీ ప్రార్థన చేస్తామా? చేస్తామా? ఖచ్చితంగా చేయం. ఇప్పుడు ఒక శాసనం రన్ అవుతుంది. ఎవరైనా ప్రార్థన చేశారా? ఎవరైనా దేవునితో మాట్లాడారా? ఎవరైనా మీ సమస్యని దేవునితో చెప్పారా? ఏమవుతుంది? సింహాల గుహలో వేసేస్తాము అని చెప్తే ఆ శాసనం ఏంటో తెలిసినా కానీ వెళ్ళి కిటికీలు ఓపెన్ చేసి సీక్రెట్గా కాదు, సీక్రెట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయి లైట్ ఆపేసుకొని తలుపులు వేసేసుకొని కిటికీలు మూసేసుకొని ప్రార్థన కాదు, కిటికీలు తెరిచేసి ఎటువైపు? యెరూషలేము తట్టు. మీరు ఒకసారి చదివితే మాటలు మీకు అర్థమవుతాయి. యెరూషలేము తట్టు అంటే ఇతను బబులోను రాజ్యంలో ఉన్నాడు గనక యెరూషలేము వైపు కిటికీలు తీసి దేవుని సన్నిధి అటువైపు ఉంది గనక ప్రార్థన చేస్తున్నాడట. దేవుని సన్నిధి వైపు ప్రార్థన చేస్తున్నారు. మీకు అర్థం కావడానికి ఈ విషయం బాగా అర్థం కావాలంటే ముస్లిమ్స్ ఉన్నారు కదా, ముస్లిమ్స్ ఎప్పుడు ప్రార్థన చేసిన ప్రార్థన అంటే నమాజ్, వాళ్ళు నమాజ్ చేస్తారు కదా, వాళ్ళు నమాజ్ చేసిన ప్రతి మసీదులో వారు చేసే నమాజు కాబా గృహం అని ఒక గృహం ఉంటుంది. మక్కా మసీద్ అని అక్కడ కాబా గృహం అని ఒకటి ఉంటుంది. అదేంటంటే అబ్రహాము గారికి ఇష్మాయేల్ అని ఒక కొడుకు పుడతాడు కదా, ఆ ఇష్మాయేలు ఆగర్ గారు తీసుకెళ్ళిపోయినప్పుడు ఎడారిలో ఒక నీటి బొగ్గు పుడుతుంది ఆయనకి దాహం తీర్చడానికి. ఆ ప్రాంతాన్ని జిమ్ వాటర్ ఇంకా వస్తుంది, ఆ వాటర్ ఇంకా వస్తుంది, దాన్ని జిమ్ వాటర్ అంటారు. ఆ పక్కనే కాబా గృహం ఉంటుంది. వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడు నమాజ్ చేసేటప్పుడు ఆ కాబా గృహం వైపు తిరిగి నమాజ్ చేస్తారు. ఏ మసీద్ అయినా చూడండి అటువైపే ఉంటుంది. ఆ కాబా గృహం ఎక్కడైతే ఉందో ఆ మక్కా మసీద్, మక్కా వైపే వీళ్ళు ప్రార్థన చేస్తుంటారు. అలాగే ఇశ్రాయేలీలు కూడా ఎలా చేసేవారంటే ప్రార్థన యెరూషలేము తట్టు కిటికీలు తీసి చేసేవారు. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం వైపు కిటికీలు తీసి ప్రార్థన చేసేవారట. ఈయన కూడా ఒక శాసనం, భయంకరమైన శాసనం రన్ అవుతుంది. ఆ భయంకరమైన శాసనం రన్ అయినప్పుడు ఈయన చేసింది ఏంటి అని అంటే తర్వాత రోజు ప్రార్థన చేస్తున్నాడు. ఆ శాసనం వినిపించింది, అక్కడ రాజుగారి దగ్గర నుంచి వచ్చాడు, వచ్చిన వెంటనే ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దానియేలు గారి దగ్గరికి వెళ్ళి మనం మైకిలా పెట్టి ఇంటర్వ్యూ చేసామనుకోండి, ఏమని? దానియేలు గారు ఒక నెల రోజులు ఆగలేరా మీరు? నెల రోజుల తర్వాత ఏం చేయొచ్చు? నెల రోజుల తర్వాత మీరు ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఈ నెల రోజుల్లో ప్రార్థన చేసి చచ్చిపోతుంది దేనికి? ఆ సింహాల గుహలో వేస్తే ఎలా ఉంటుంది? సింహాల గుహలు అంటే 1-2 సింహాలు కాదు, కొన్ని వందల సింహాలు ఉంటాయి. ఆ వందల సింహాలని బాగా ఆకలితో పెడతారు. బాగా ఆకలితో పెట్టిన తర్వాత వీళ్ళని అందులో పడేస్తారు. చాలా మందిని చూశారు కదండి మీరు ఒక అధికారి కదా, ఏ తప్పు చేసినా సింహాల గుహలో వేస్తున్నప్పుడు మీరు పక్కనే కదా ఉంటారు. ఆ శిక్ష ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. మరి ఒక నెల రోజులు మీరు ఆగలేరా అని అడిగితే ఆయన ఏం చెప్తాడు తెలుసా? నెల రోజులు కాదు కదా, ఒక్క పూట కూడా నేను ఆగలేను, నా దేవునితో మాట్లాడకుండా నేను ఉండలేను అంటాడు. నెల రోజులు కాదు, ఒక్క పూట కూడా నేను ఉండలేను నా దేవునితో మాట్లాడకుండా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను దేవుని తరపున, మీరు దేవునితో మాట్లాడి ఎన్ని రోజులైంది? దేవునితో మనసిప్పి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? ప్రార్థన జీవితం లేని వారే చాలా మంది ఉంటాం. మనసిప్పి మోకాలేసి, ప్రభువా నా జీవితం ఇది, ఇంత గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చావు, ఈ జీవితాన్ని నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను, నన్ను క్షమించవా, నీకోసం నేను బ్రతుకుతానని ఏ రోజు మనం మోకాలేసి ప్రార్థన చేసాం చెప్పండి? ఒక్క పూట కూడా ప్రార్థన చేయకుండా చచ్చిపోతావు, చంపేస్తామంటే చచ్చిపోయినా పర్లేదు, చంపేస్తారండి దానియేలు గారు అంటే నేను చచ్చిపోయినా పర్లేదు కానీ నా దేవునితో మాట్లాడకుండా నేను ఉండలేను అన్నాడు. అర్థమవుతుందా? ఆయన పరిశుద్ధత కోసం అంత భక్తిగా ఆ శత్రువులందరూ వెతికారు. ఒక తప్పన కనిపించిందా? మాట్లాడాలి, కనిపించిందా? ఒక్క తప్పు కూడా ఎందుకు కనిపించలేదు అని అంటే ఒకే ఒక కారణం, ఆయన పరిశుద్ధత కోసం ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశారు. రాజు వద్దన్న ఒక్క పూట కూడా దేవునితో మాట్లాడకుండా ఉండలేదట. చాలా మంది భక్తులు ఇలా చెప్తారు, ప్రార్థన చేసేవారు పాపం చేయరట, పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయరట. ఒక భక్తులు, ఒక సేవకుడు ఇలా చెప్పాడు,
ప్రార్థన చేసేవారు పాపం చేయరు, పాపం చేసేవారు ప్రార్థన చేయరు. అర్థమవుతున్నాయా? నిద్ర వస్తున్నాయి? అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మన ప్రవర్తన ఎలా ఉండాలట? గట్టిగా చెప్పండి అందరూ, కొంచెం దగ్గరగా చెప్పండి. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధత కోసం దానియేలు గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఆయనలో ఒక్క లోపం కూడా కనిపించలేదంటే ఆయన ఒక్క పూట కూడా ప్రార్థన మానలేదు. సింహాల బోన్లోకి వెళ్ళిపోయినా కూడా ప్రార్థనే చేశాడు. మీకు ప్రార్థన యొక్క శక్తి ఏంటో చెప్తాను చూడండి. బైబిల్లో ఒక సేవకుడు మాట్లాడిన మాట ఇది. బైబిల్లో కొంతమంది సింహాన్ని చంపిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళని కొంతమంది చెప్పండి. సంసోను, తర్వాత దావీదు. సంసోను, దావీదు. ఇప్పుడు సంసోను మీదకి సింహం బొబ్బలించుకుంటూ గర్జించుకుంటూ మీదకి వచ్చేస్తే ఏం చేశాడు? చంపేశాడట. అంతటి బలం దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు దావీదు మీదకి సింహం బొబ్బలించుకుంటూ గొర్రెని పట్టుకుపోతుంటే ఆ గొర్రెని దాని నోటి నుంచి విడిపించి ఏం చేశాడు? సింహాన్ని చంపేశాడు. సంసోను చంపేశాడు, దావీదు కూడా చంపేశాడు. ఇప్పుడు అవే సింహాల గుంపు ఎవరి మీదకి వస్తున్నాయి? దానియేలు మీదకి వస్తున్నాయి. దానియేలు మీదకి వచ్చేటప్పుడు దానియేలు ప్రార్థన చేస్తే ఇవి బొబ్బలించుకుంటూ వచ్చి దాంట్లతో పోరాడి చంపేస్తాం కాదు, సైలెంట్ గా నోటి మీద వేసుకుని కూర్చున్నాయి. ఇది ప్రార్థన శక్తి అంటే. ఇప్పుడు ఇందులో బలవంతుల కింద ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి? సింహం వస్తే దాన్ని ఎదిరించి పోరాటం కాదు, సింహాలు నోరెత్తకుండా చేశాడు ఎవరు? దానియేలు. ఇది ప్రార్థన శక్తి అంటే. అర్థమవుతుందా? మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలి, చక్కగా మన జీవితాన్ని రన్ చేయాలి. ప్రతి ఒక్కరూ పాపం చేయకుండా బతకాలని ఆలోచనలు ఉంటాయి. ఎవరికి పాపం చేయాలని ఉండదు. ఉంటుందా? కావాలని ఎవరికి పాపం చేయాలని అందరితో అనిపించుకోవాలని ఉంటుందా? ఎంత మాత్రం ఉండదు. ఎవరికి కావాలని పాపం చేయాలనిపించదు, కానీ మన శరీరం సహకరించదు. మన శరీరం పాపం చెయ్యి 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 అంటది, మనలో ఉండే ఆత్మ మాత్రం వద్దు 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 అంటది. ఇప్పుడు మన శరీరాన్ని మనం ఏం చేయాలంటే ఒక అదుపులో పెట్టాలి. ఒక అదుపులో పెట్టాలంటే మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏముండాలంటే ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన జీవితం ఎంత గొప్పదంటే మీకు ఇంకో మాట చెప్తాను. యాకోబు ఉన్నాడు. యాకోబు తన మామ దగ్గర సుమారుగా 20 సంవత్సరాల పాటు పనిచేశాడు. 20 సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత, ఎంతగా చూస్తున్నారా యాకోబు కోసం ఎప్పుడైనా లేదా? 20 సంవత్సరాల పాటు పనిచేశాడు. 20 సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత లాబాను గారు సుమారుగా 10 సార్లు జీతాన్ని మార్చేశారట. ఇప్పుడు ఎవరి దగ్గర ఒక 20 సంవత్సరాలు పనిచేసాం అనుకోండి, జీతం పెరుగుతుందో తగ్గుతుంది? ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ లాభం దగ్గర చేస్తే పెరగదు. లాభాన్ గారి కోసం ఒక సేవకుడు మంచి మాట చెప్పాడు. లాభాలంటే లాభం లేకుండా ఏమి చేయడంట. ఏంటి? లాభం లేకుండా ఏమీ చేయడంట. లాభం ఉండాలట ఆయన. ఏం చేసినా లాభం ఉండాలి. 20 సంవత్సరాల్లో 10 సార్లు జీతం తగ్గించేశాడట. ఎక్కడో విదేశాలకు వెళ్ళి తన మామ దగ్గర పని చేస్తే 20 సంవత్సరాలు చేస్తే 10 సార్లు తగ్గిపోతే ఒక్కరోజు ప్రార్థన శక్తి చూడాలి. ఒక్కరోజు ఒక్క రాత్రి అంతా దేవుని పాదాలు పట్టుకుని కన్నీటితో ఆయన అడిగినందుకు జీవితం మారిపోయింది. 20 సంవత్సరాలు కష్టపడ్డప్పుడు జీవితం మారలేదు. ఒక్క రాత్రి దేవునితో ప్రార్థనలో గడిపితే జీవితం మారిపోయింది. అది కన్నీటి ప్రార్థన యొక్క శక్తి అండి. సింహాలను చంపడానికి వీళ్ళందరూ పోరాడారు. సింహాలు వచ్చి మోకాళ్ళు వేసి సైలెంట్ గా కూర్చున్నాయి. అది ప్రార్థన శక్తి. పరిశుద్ధత కోసం ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏం చేయాలట? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈరోజు దేవుని తరపున మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, ప్రతిరోజు ఖచ్చితంగా ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన జీవితం ఉంటే మన బతుకులు మారిపోతాయి. యాకోబు జీవితం ఎలాగైతే ఒక్క రాత్రితో మారిపోయింది, ఒక్క రాత్రి దేవునితో గడిపితే జీవితం మారిపోతే, ప్రతిరోజు ప్రార్థన చేస్తే జీవితం ఎంత బాగుంటుందో చెప్పండి. మీకు బైబిల్లో పాపం చేయని వ్యక్తులు కొంతమంది కనిపిస్తారు. చాలా మందిలో లోపాలు కనిపిస్తాయి, కానీ దానియేలు గారిలో పలానా లోపం ఉంది అని ఎవరు చెప్పలేరు. ఎక్కడ రాయబడదు. యోసేపులో పలానా లోపం ఉంది, పలానా తప్పు చేశాడు అని ఎక్కడ మనకు కనిపించదు. ఎందుకంటే వాళ్ళ దేవునికి కనెక్ట్ అయి ఉన్నారు. ఇద్దరు వేరు వేరు దేశాల్లో ఉన్న వాళ్ళే. దానియేలు వేరే దేశంలో ఉన్నాడు, అలాగే
యోసేపు కూడా వేరే దేశంలో ఉన్నాడు. తన వాళ్ళు తన దగ్గర లేరు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు వాతలు వేసుకుని వాళ్ళ మారిపోలేదట. ఇప్పుడు ఆలోచించండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన చుట్టూ ఉన్న వాళ్ళని బట్టి మనం మారిపోతుంటాం. మన ఫ్రెండ్స్ని బట్టి మనం మారిపోతుంటాం. అప్పటి వరకు మంచిగా ఉన్న వాళ్ళు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎలా తయారేంటంటే ఒకటి కారణం ఏంటది? ఫ్రెండ్స్. అప్పటి వరకు మంచిగా ఉన్న వాళ్ళు ఎలా తయారవ్వడం ఏంటంటే ఆడికి కొత్త ఫ్రెండ్స్ అలవాటు అయ్యారు. మన ఫ్రెండ్స్ని బట్టి మనం మారిపోతుంటాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక 10 కుక్కలు ఉన్నాయనుకోండి. ఉదయం చెప్పినట్టు ఉన్నాను ప్రేయర్లోనేనా ఒక 10 కుక్కలు ఉన్నాయనుకోండి. ఒక 10 కుక్కలు ఉన్నాయి. ఈ 10 కుక్కల మధ్యలోనికి ఒక సింహాన్ని పెట్టారు. ఒక 10 రోజులు వదిలేశారు. ఇదేం చేయలేదు అనుకోండి, కథ వినండి. సింహం చంపేది కదా కుక్కలను అనుకోండి. ఈ సింహం 10 రోజుల పాటు కుక్కలతోనే ఉంది. ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత సింహం బొవ్వు అంటదా? ఎందుకందు? ఎన్ని రోజులు? 10 రోజులు కాదు, సంవత్సరం పాటు ఉన్నది బొవ్వు అందు. ఎందుకు? దాని స్వభావం మారదు. ఆ సింహం దగ్గరికి వెళ్ళి ఒకవేళ అది బొవ్వు ఉందనుకోండి, నువ్వు ఎందుకు బొవ్వు అంటున్నావు అంటే, నేను కుక్కల మధ్య ఉన్నాను కాబట్టి నేను కూడా కుక్కలాంటి దాన్ని అయ్యాను అన్నది అనుకోండి. ఎలా ఉంటుంది మన మాట తీరు, మన ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఎన్ని కుక్కల మధ్య పెట్టినా సింహం ఏమవదు? కుక్క అవ్వదు. సింహమే. ఎన్ని రోజులు ఎంతమంది దగ్గర ఉన్నా, ఎన్ని కుక్కల దగ్గర ఉన్నా సింహంలాగే ఉంటారు. కానీ ఈ రోజు మనం నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండాలని భక్తిపరుడు కోసం, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారి కోసం దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, మన సింహాలతో పోల్చాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని. ఈరోజు కొంతమందితో సహవాసం చేస్తే మనం మారిపోతున్నాము, కొంతమంది ఫ్రెండ్స్తో ఉంటుంటే మనం మారిపోతున్నాము అంటే అర్థం ఏంటి చెప్పండి? 10 రోజుల నుండి బొవ్వు అన్నట్టే. 10 రోజులు కుక్క దగ్గర నుండి సింహం బొవ్వు అన్నట్టే. నువ్వు బొవ్వు అంటానికి ఏం లేదు, నువ్వు సింహం. సినిమా డైలాగ్ కాదు ఇది, సింహమే. ఎందుకు? దేవుడు నీతిమంతులు ఏమని పోల్చాడు? నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు. నేను నీతిమంతులు కాదని అంటాను. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారందరూ ఎవరు? నీతిమంతులని పిలువబడ్డారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచించండి, వారు వేరే దేశంలో ఉన్నారు. ముగించుకుందాం. వారు వేరే దేశంలో ఉన్నారు. ఎవరెవరు? దానియేలు గారు, యోసేపు గారు వేరే వేరే దేశాల్లో ఉన్నా, అక్కడ వేరే వేరే ఫ్రెండ్స్ ఉన్నా, వాళ్ళు చేసిన పని ఒకే ఒకటి. ఈ ఫ్రెండ్స్ కూడా వదిలేశారు. వాళ్ళతో సాంగత్యం చేయలేదు. ఒకరితో మాత్రం ప్రతిరోజు సాంగత్యం ఉంది. ఎవరితో? దేవునితో. ఇప్పుడు బాగా చదవలేని ఒక వ్యక్తి ఉన్నాడు. ముగించుకుందాం. బాగా చదవలేని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు సాధారణంగా కొన్ని స్కూల్స్లో ఎగ్జామ్ పెడుతున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్. అందులో పాస్ అయితే సీట్ ఇస్తారంట, పాస్ అవ్వకపోతే సీట్ ఎవరంట. ఇప్పుడు ఆలోచించండి, మనం అక్కడ ఫీజు కడుతున్నాం, ఉత్తిని జాయిన్ అవుతున్నావా? ఫీజు కడుతున్నాం. అక్కడ ఫీజు కట్టి అక్కడ బుక్స్కి, యూనిఫామ్కి అన్నిటికీ డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళు బాగా చదివిన వాళ్ళని తీసుకుంటారట, బాగా చదవలేని వాళ్ళని తీసుకోరట. నిజానికి ఏం చేయాలి? బాగా చదవలేని వాళ్ళని తీసుకుని బాగా తయారు చేయాలి. యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వెంత మొద్దోడు అయినా, నీకు ఏమి రాకపోయినా, నీలో ఏమాత్రం పరిశుద్ధత లేకపోయినా నిన్ను దగ్గర చేర్చుకుని ఒక బెస్ట్ స్టూడెంట్గా ఆయన తయారు చేస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్తారా? ఒక బెస్ట్ స్టూడెంట్గా ఆయన తయారు చేస్తాడు. ఆయన దగ్గరకు వచ్చేస్తాయి. దానియేలు అంత చక్కగా బతికాడంటే ఒకే ఒక కారణం ఏంటి? ప్రార్థన. దేవునికి దగ్గరగా బతికాడు. ఇప్పుడు ఒక మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చదువుకొని మనం ముందుకెళ్దాం. అతడు తనకు కలిగిందంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకు ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉన్నాడు. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు
ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏది ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు. నీవు అతని భార్య ఉన్నందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనగా. ఇక్కడ జరిగిన సందర్భం చెప్తాను చూడండి, త్వరగా ముగించుకుందాం, నీరసంగా మోకాలు పెట్టుకుండా జాగ్రత్తగా. యోసేపు అనే భక్తుడు ఇక్కడ కనిపిస్తున్నాడు. ఈయన ఎక్కడ ఉన్నాడంటే పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు, ఐగుప్తు రాజ్యంలో. ఐగుప్తు రాజ్యంలో పోతీఫర్ గారి ఇంట్లో ఉన్నాడు. అతని ఇంట్లో ఒక చక్కని పోస్ట్ ఇచ్చారంటే అతనికి బాగా పనిచేస్తున్నాడని ఒక చక్కని పోస్ట్ ఇస్తే, ఇప్పుడు పోతీఫర్ గారి భార్య ఈ యోసేపుని చూసి కుర్రాడు చాలా అందంగా ఉన్నాడని అతని మీద కన్నేసిందట. మీకు వివరంగా చెప్పక్కర్లేదు, నేను ఈజీగా చెప్తాను, అర్థం చేసుకోండి. ఆయనతో తప్పుడు సంబంధం పెట్టుకుందామని ఆవిడ ఆలోచించిందట. తప్పుడు సంబంధం పెట్టుకుందామని ఆలోచించి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, అతని దగ్గరికి వెళ్ళి ఒక గులాబీ పువ్వు పట్టుకొని ఐ లవ్ యూ అందట. అంటే ఇప్పుడు ఈయన ఏమనాలి చెప్పండి? పోతీఫర్ గారి భార్య అంటే ఎలా ఉంటది? పళ్ళు తన్నేసి ఉంటాయా? ఇంతలా ఉంటుందా? నల్లగా ఉంటుందా? లేదు. పోతీఫర్ గారి భార్య అంటే ఖచ్చితంగా అందంగానే ఉంటుంది. ఇప్పుడు అంత అందగత్తి వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తుంటే ఇప్పుడున్న కుర్రలు అయితే ఏం చేస్తారు? ఫోన్ నెంబర్ చెప్పు ముందు అంటారు, అంతేనా? అర్జెంటుగా ఫోన్ నెంబర్ చెప్పు, ఇన్స్టా ఐడి చెప్పు అంటారు. ఇదే కదా చేస్తారు. కానీ ఆయన చెప్పాడట, అమ్మా ఇంటి మీద అంతటి మీద నాకు అధికారం ఇచ్చాడు కానీ యజమాని, నువ్వు ఆయన భార్యవు కనుక నాకు ఆ అధికారం లేదు. నీకు ఒక మాట చెప్పనా, నా దేవునికి విరోధంగా నేను పాపం చెయ్యను అని చెప్పాడు. ఎంత మంచి అబ్బాయి చూడండి, ఒంటరిగా ఉన్నాడు, చక్కగా మంచి వయసులో ఉన్నాడు, తనకి పాపం చేసే అవకాశం వచ్చింది, కానీ ఆయన చేస్తుంది ఏంటి? నేను దేవునికి విరోధంగా ఏం చేయను? పాపం చేయను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు అక్కడ, కొన్ని పోతీఫర్ ఇంట్లో వాళ్ళు ఉన్నారా? తన అన్న కానీ, తమ్ముళ్ళు కానీ, నాన్నగారు కానీ ఎవ్వరు లేరు. తప్పు చేసినా ఎవ్వరికి తెలియదు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటి? దేవుడు చూస్తున్నాడు. నన్ను ఎవరు చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. మనం ఏ తప్పైనా చేసినప్పుడు చుట్టూ ఎవరు లేరని చూసుకుంటాం, ఇలా చూస్తాం, అలా చూస్తాం. కానీ పైనుంచి ఒకరు చూస్తున్నారన్న సంగతి మాత్రం మనం మర్చిపోతాం. నా దేవునికి విరోధంగా నేను పాపం చేయనని ఆవిడతో చెప్తే ఆవిడ ప్రతిరోజు వచ్చి శోధిస్తుందట, ప్రతిరోజు వచ్చి మాట్లాడుతుందట. ఈ రోజు ఒప్పుకోకపోతే రేపన్న ఒప్పుకుంటాడు, రేపు ఒప్పుకోకపోతే ఎల్లుండని ఒప్పుకుంటాడు. అంటే ఏ రోజైనా ఒప్పుకోవట్లేదట. ఒక రోజు ఒంటరిగా ఉండడం చూసింది, ఒంటరిగా ఉండడం చూసి వచ్చి బట్టలు పట్టుకుని, అంటే తన డ్రెస్ పట్టుకుని బలవంతం చేస్తున్నాడు. బలవంతం చేస్తుంటే ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి అని అంటే ఆ బట్టలు వదిలేసి పరిగెట్టాడు. ఏం చేశాడు? ఈ షర్ట్ పట్టుకుంటే షర్ట్ తీసేసి పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. పాపం తను ప్రేరేపిస్తున్నప్పుడు, జాగ్రత్తగా ముగించుకున్నాం, పాపం ఆయన్ని ప్రేరేపిస్తున్నప్పుడు, పాపం ఆయన్ని శోధిస్తున్నప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే పరిశుద్ధత కోసం ఏం చేశాడు చెప్పండి? పోరాటం చేశాడు. నేను ఈ పాపం చేస్తే నాకు బెనిఫిట్లు చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ పాపం చేయలేనందుకు ఆయన జీవితం ఎంత ఎలాగ అయిపోయిందంటే జైలుకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు మంచి పేరు ఉంది, అందరూ యోసేపుని ఏమంటారు తెలుసా? నమ్మి ఇంట్లోకి రానిస్తే చూసావు వీడు ఎలాంటి పని చేశాడు. ఆ పోతీఫర్ గారు నమ్మి ఇంట్లోని తీసుకొచ్చి ఇంటి బాధ్యతలని అప్పు చెప్తే ఆ పోతీఫర్ గారి భార్య మీద ఇతను ఏం చేశాడు? కన్నేశాడు. చూసావా? ఇలాంటి వాడు అసలు ఉండకూడదు, ఇతను అలా చేయండి, ఎలా చేయండి, ఇలాంటి నీచుని నికృష్టుని ఒక్కొక్కరు చూడలేదని అంటారు. ఇప్పుడు ఈ మాటలన్నీ పడేదానికంటే అతను చేయటమే, తప్పు చేయటమే బెస్ట్ అయి ఉంటది. కానీ అతను చేసింది ఏంటంటే మనుషులు ఏమనుకున్నా పర్లేదు, నాకు ఈ చిన్ని సంతోషాలు వద్దు, నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేయను, నాకేం కావాలంటే పరిశుద్ధత కావాలి. ఏం కావాలి? నాకు పరిశుద్ధత మాత్రమే కావాలి, చిన్ని సంతోషాలు నాకు అవసరం లేదు అని పరిశుద్ధత కోసం తన డ్రెస్ వదిలేసి పరిగెడితే ఆవిడ చేసిన పని ఏంటంటే ఆ లాయన్ వచ్చిన తర్వాత ఈ డ్రెస్ పట్టుకుని, ఏమండి నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరిని పడతా ఇంట్లోకి రానిస్తావా?
వాళ్ళు ఏం చేశారు? ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఎవరో లేని టైంలో నన్ను వచ్చి బలవంతం చేశాడు, ఇదిగో కావాలి ఇదిగో అతని డ్రెస్ అని చూపిస్తే తన కోపం వచ్చి ఏం చేశాడంటే తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. ఇప్పుడు ముగించేస్తాను, చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు ఇతను. చెరసాల్లో ఖైదీలు అందరూ ఉన్నారు. ఆలోచించండి, చెరసాల్లో ఖైదీలు అందరూ ఉన్నారు. చెరసాల నాయకుడు వచ్చాడు, యజమాని వచ్చాడు. ఆ చెరసాల నాయకుడు వచ్చి ఒక్కొక్కరిని అడుగుతున్నాడు అనుకోండి, మరి నువ్వు ఎందుకు వచ్చావరా జైల్లోకి అంటే, దొంగతనం చేసి వచ్చానండి. నువ్వెందుకు వచ్చావురా? పక్కన వాళ్ళని కొట్టానండి, కొంచెం హత్య చేశాను అందుకు వచ్చాను. నువ్వెందుకు వచ్చావురా? నేను పలానా పాపం చేశాను. నువ్వెందుకు వచ్చావురా? నువ్వు పలానా పాపం చేశాను. యోసేపు దగ్గరికి వచ్చి నువ్వెందుకు వచ్చావురా? పరిశుద్ధత నిమిత్తం వచ్చాను. ఏమైనా స్తోత్రాలు చెప్తారా? ఎందుకు వచ్చావంటే పరిశుద్ధంగా ఉన్నందుకు వచ్చాను. పరిశుద్ధంగా నా జీవితాన్ని నేను కాపాడుకున్నందుకు, నా భక్తి జీవితాన్ని నేను కాపాడుకున్నందుకు, ఏ పాపం చేయలేనందుకు ఇక్కడికి వచ్చాను. ఆ మాట వింటే ఆ చెరసాల నాయకుడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఏంటి ఒకసారి మళ్ళీ చెప్పు, దేనికోసం వచ్చాను? పరిశుద్ధత నిమిత్తం వచ్చాను. పరిశుద్ధత, నా జీవితాన్ని నేను కాపాడుకున్నాను. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత శోధించినా, ప్రతిరోజు వచ్చి పాపం చేయడానికి శోధించినా నేను మాత్రం ఒప్పుకోలేదండి. కాబట్టి నేను ఇక్కడికి ఆనంద ప్రకారం వచ్చాను అని చెప్తున్నాడు. ఈరోజు ఆలోచించండి, దానియేలు గారు పరిశుద్ధత కోసం ప్రార్థన చేశారు. కొన్నిసార్లు ప్రార్థన చేసిన, మనంతట మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రార్థన చేసిన కొంతమంది గాడిదలు ఉంటారు. ఈ పోతీఫర్ భార్య లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం పరిశుద్ధంగా ఉండనివ్వరు. మనం ఎంత పరిశుద్ధంగా ఉండడానికి ప్రార్థన చేసినా, ఎంత భక్తిగా ఉన్నా, ఎంత వాక్యం ఉంటున్నా కొంతమంది మనం భక్తిగా ఉండనివ్వరు, పరిశుద్ధంగా ఉండనివ్వరు. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ నుంచి దూరంగా రావడానికి ప్రయత్నించాలి, పోరాడాలి. పరిశుద్ధత కోసం ఏం చేయాలి? దానియేలు చేసిన పని పరిశుద్ధత కోసం ప్రార్థన, యోసేపు చేసిన పని పరిశుద్ధత కోసం పోరాటం. ఈ రెండు చేయగలిగితే దేవుడు మొట్టమొదటిగా మనకు చెప్పాడు, నేను పరిశుద్ధున్నై ఉన్న ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తనలు యందు పరిశుద్ధులై ఉండండి. ఈ మాట నెరవేర్చాలంటే ఈ రెండు చేయాలి. ఈ రెండు ఎక్కడైతే తప్పిపోయాయో మన జీవితంలో పరిశుద్ధత కనిపించదు, మనం దేవునికి నచ్చేవారిగా ఉన్నాం. ఇప్పుడు మనం దేవునికి నచ్చాలంటే రెండు పనులు చేయాలి. ఒకటి పరిశుద్ధత కోసం ప్రార్థన చేయాలి, రెండోది పరిశుద్ధత కోసం పోరాడాలి. ఆ తపన మన జీవితంలో కనిపించాలి. ఒకసారి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ఒక నిమిషం పాటు ప్రశాంతంగా దేవునితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు విన్న ప్రతి మాటను మనసుని పెట్టండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళైనా ఎవరైనా మోకాళ్ళు వేయగలను అన్న వాళ్ళు మోకరించండి. నేను మోకాళ్ళు వేయలేను అన్న వాళ్ళు మాత్రం కూర్చోండి. ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ఇప్పటి వరకు విన్న ప్రతి మాటను దయచేసి ఒక నిమిషం పాటు ప్రార్థన చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు పరిశుద్ధుడు కనుక సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధంగా ఉండమని తండ్రి మీరు సెలవిచ్చారు. అలాంటి పరిశుద్ధత నాకు కావాలి ప్రభా. దానియేలు లాంటి గొప్ప జీవితాన్ని నాకు దయచేయండి. యోసేపు లాంటి గొప్ప జీవితాన్ని దయచేయండి. వారిద్దరూ భక్తి కలిగి ఉన్నారు. వారిద్దరూ గొప్ప స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. అలాంటి గొప్ప స్థాయికి మనం ఎదగాలన్నా, మన జీవితాలు బాగుండాలన్నా, ఒక ప్రశాంతమైన జీవితం మనకు ఉండాలన్నా మన జీవితంలో కావాల్సింది పరిశుద్ధత. దయచేసి ప్రార్థన చేస్తారా? హృదయపూర్వకంగా దయచేసి అల్లరి చిల్లర ఉండొద్దు, ప్రార్థన చేయండి. ప్రార్థించాలి, ప్రార్థించండి. నా యవ్వన జీవితాన్ని ప్రభావ దయచేసి ప్రతి ఒక్క నోరు తెరిచి ప్రార్థన చేయండి. నా యవ్వన జీవితాన్ని ప్రభావ నీకు సమర్పిస్తున్నాను ప్రభావ. తన నీ కోసం ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి ప్రభావ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి అని ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ఎంత పవిత్రమైన ప్రశస్తమైన మనకి వందనాలు తండ్రి. తండ్రి దేవ ప్రభావ, ఎవరు తండ్రి కొన్ని అమూల్యమైన మాటలు మాకు తెలియజేసిన రీతిని బట్టి వందనాలు ప్రభావ. యవనస్తులమైన మేమంతా ప్రభావ తండ్రి నీ యందు భయభక్తులు కలిగి తండ్రి మీరు కోరుకున్న పరిశుద్ధతను తండ్రి పొందుకోవాలంటే పరిశుద్ధత కోసం ప్రార్థించాలని, పరిశుద్ధత కోసం పోరాడాలని తండ్రి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి.
విన్న ప్రతి మాటను తండ్రి మనసును పెట్టడానికి తండ్రి కృపను దయచేయండి. తండ్రి మా భక్తి జీవితాల్లో ప్రభావ తండ్రి మేము అనగారిపోతున్నాం. మేము ప్రభావ తండ్రి మా శరీరం కోసం మాత్రమే మేము ఆలోచించుకుంటున్నాం. మేము మా ఆత్మ కోసం మేము ఆలోచించట్లేదు. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ మాటల ద్వారా మాలో నూతన ఉద్యమాన్ని కలిగించండి. ప్రార్థన జీవితం లేని తండ్రి బిడ్డలు తండ్రి ప్రార్థన జీవితాన్ని తండ్రి దయచేయండి తండ్రి. తండ్రి నీకు ప్రతిరోజు దగ్గరగా ఉంటుంది. నీ మాటలకు దగ్గరగా ఉంటుందండి తండ్రి. అనుదినం నేను సేవించేవారిగా, నేను ఆరాధించేవారిగా దానియేలు లాంటి ప్రార్థన జీవితం మాకు దయచేయండి. యోసేపు లాంటి పరిశుద్ధత కోసం పోరాడే ఆ తపన మాకు దయచేయండి. ప్రభుత్వం భద్రపరచండి తండ్రి. యవన జీవితంలో బయట వాళ్ళ ప్రభావ తండ్రి ఈ లోక వ్యసనాలకు లోనైపోయే ప్రభావ ఎంత మాత్రం ఉండడానికి వీలేదు ప్రభావ తండ్రి. ఈరోజు మాటిస్తున్నాం ప్రభావ తండ్రి. మా జీవితాలు తండ్రి నీకు అనిపిస్తున్నాం తండ్రి. మా జీవితాలు మార్చండి. నేను ఒక గొప్ప స్థితికి తండ్రి మమ్మల్ని తీసుకువెళ్ళండి తండ్రి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని తండ్రి మీరు తెలియజేశాను ప్రభావ తండ్రి. తండ్రి ప్రార్థన జీవితాన్ని మోకాళ్ళ అనుభవాన్ని కలిగి ఉంటే యాకోబు ఎంత చక్కని జీవితాన్ని జీవించాడు తండ్రి. తండ్రి మాకు తెలియజేశారు తండ్రి. ప్రతి మాటను తండ్రి అవనస్తులు తండ్రి హృదయంలో పెట్టడానికి తండ్రి కృపను దయచేయండి. సరిగా నిలబెట్టండి. మాటలు ఎంత మాత్రం వ్యర్థంగా పోక ప్రభావ తండ్రి. తన మాటలు వారి హృదయాల్లో ఫలించిన కాకని ప్రార్థన చేస్తాం. కృపలో భద్రపరచమని ప్రతి విషయంలో మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడు ఏసే పెట్టడి వేడుకుంటున్నాం. అందరు పొందనాలండి.